నిరంతరం పకడ్బందీ పర్యవేక్షణలో క్రమ పద్ధతిలో 90 రోజుల స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు హైదరాబాద్ జలమండలి ఎండీ అశోక్ రెడ్డి తెలిపారు. ఖైరతాబాద్లోని ప్రధాన కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో సీవరేజ్ ఓవర్ ఫ్లో ఫ్రీ సిటీ హైదరాబాద్ లక్ష్యంగా 90 రోజుల స్పెషల్ డ్రైవ్ ప్రారంభించి 70 రోజులు పూర్తయిందన్నారు. ఈ 90 రోజుల్లో 3600 కిలోమీటర్ల సీవరేజ్ పైప్ లైన్, 3 లక్షల మ్యాన్ హోళ్లలో డీసిల్టింగ్ చేసినట్లు చెప్పారు. సీవరేజ్ పై రోజు వచ్చే ఫిర్యాదుల్ని 30% తగ్గించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు అశోక్ రెడ్డి తెలిపారు. నిర్దేశించుకున్న లక్ష్యంతో 50% చేరుకున్నట్లు తెలిపారు. స్పెషల్ డ్రైవ్ పనుల్ని రోజువారీగా పర్యవేక్షించేందుకు ప్రత్యేక డాష్ బోర్డు ఏర్పాటు చేశామని ఎండీ అశోక్ రెడ్డి అన్నారు. సీవరేజ్ ఓవర్ఫ్లో, కలుషిత నీరు, రోడ్లపై సిల్ట్ తదితర వాటిపై వచ్చే ఫిర్యాదులను, క్యాన్ నంబర్లను జీపీఎస్ ఆధారంగా గూగుల్ మ్యాప్ను నమోదు చేస్తున్నామన్నారు. సిల్ట్ కార్టింగ్ వాహనాలు తిరిగే ప్రాంతాలు జీపీఎస్ సహకారంతో తెలుసుకునే వెసులుబాటు కల్పించామని చెప్పారు. మీకు తెలుసు కదా, సరౌండింగ్ మున్సిపాలిటీలోని విలేజెస్ చిన్న రోడ్లు ఉండే, పెద్ద రోడ్ అయింది. ఊళ్ళల్లో 50 ఫ్లోర్లు అయింది, సిటీలో 5 ఫ్లోర్లు అయింది, అంతే కదా. సిటీలో మనకి ఎన్ని ఫ్లోర్లు అయ్యండి? 3, 4, 5. ఊరు బయట ఎంత ఉంది? 50 ఫ్లోర్లు, 40 ఫ్లోర్లు అయినాయి. ఊరు ఒక్క ఇల్లు ఉన్నదేమో 50 ఫ్లోర్లు అయినాయి, మనం 2 ఫ్లోర్ల 4 ఫ్లోర్లు అయినాం. సో మనకి ఇక్కడ స్ట్రెస్ ఎంత ఉందో అక్కడ 20 రెట్లు స్ట్రెస్ పెరిగింది. కాబట్టి ఆ ఏరియా ట్రంక్ మెయిన్స్ ని డెవలప్ చేయాలి. పెద్ద పెద్ద లైన్లు, మెయిన్ రోడ్లు వేయాలి, సెకండరీ లైన్స్ వేయాలి, లెవెల్స్ మెయింటైన్ చేయాలి, ఎస్టీపీకి కనెక్ట్ చేసేదాకా తీసుకెళ్ళాలి, ఈ చెరువులోకి పోకుండా. ఇప్పుడు మనకి అది మ్యాండేట్ కదండి.